ఆంధ్రప్రదేశ్ అయినా, అమెరికా అయినా డబ్బుకు దాసోహమే ఏ వ్యవస్థ అయినా. డబ్బున్నోడిదే రాజ్యం, డబ్బున్నోడిదే మాట, డబ్బున్నోడిదే అధికారం. నీకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అమెరికా కావచ్చు. తాజాగా గౌతమ్ అదాని మీద అమెరికాలో ఉన్న 2 తీవ్రమైన క్రిమినల్ కేసులను అక్కడ న్యాయశాఖ విత్డ్రా చేసుకుంటూ, అంటే ఆ కేసులు శాశ్వతంగా క్లోజ్ చేసుకుంటూ నిర్ణయం ప్రకటించారు అఫీషియల్‌గానే. సో, ఆ నిర్ణయం ప్రకటించేదానికి డైరెక్ట్‌గా జరిగిన డీల్ ఏంటి? అక్కడ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్‌సిసి, అమెరికా న్యాయశాఖ వీళ్ళిద్దరికీ $180,00,000 చెల్లించాలి అదాని. ఆ 2 సంస్థలకి ఎంత? అమెరికా న్యాయశాఖకి, అక్కడ మార్కెట్ నియంత్రణ సంస్థకి $180,00,000 చెల్లించాలి. అండ్ 1,00,00,000 పెట్టుబడి అమెరికాలో పెట్టాలి. ఇది డీల్. ఇంక ఆయన కేసులు, క్రిమినల్ కేసులు అన్నీ ఈ డీల్ మాట్లాడడానికి మధ్యలో రంగంలోకి దిగింది ఎవరు? మొదట అదాని తరపున ఒక న్యాయవాదుల బృందం ఉండే. వాళ్ళంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేయలేకపోయారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది అదాని తరపున లీగల్ టీమ్‌కి ఆయన లీడ్ చేశారు. లీడ్ చేయగానే అదిగో డీలు. ఈ 2 సంస్థలకు $180,00,000 ఇవ్వాలి. $180,00,000 తర్వాత 1,00,00,000 పెట్టుబడి పెడతారు. కీలకతం 2 కేసులు కూడా, 2 ప్రధానమైన కేసులు ఏవైతే ఉన్నాయో, ఒకటి భారత్‌లోని ఉన్నతాధికారులకు భారీ ఎత్తున లంచాలు అప్పజెప్పారు ఒక ప్రాజెక్టు కోసం. దాన్ని దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు అన్నది ఒకటి. నెక్స్ట్ ఇరాన్ నుంచి ఎల్‌పీజీ దిగుమతి చేసుకున్న అదేదో కేసు ఉంది, అదొకటి. సో వేల కోట్ల రూపాయలు డైరెక్ట్‌గానే వాళ్ళకి ఇచ్చారట ఆ సంస్థలకి, అమెరికా న్యాయశాఖకి, ఇంకో సంస్థకి. 1,00,00,000 అమెరికాలో పెట్టుబడి పెడతారట. కీలకతం అదానితో పాటు వాళ్ళ సంస్థ మీద ఉన్న దాంతో పాటు అదాని వాళ్ళ సోదరుడు కుమారుడు సాగర్ మీద ఉన్నటువంటి కేసులు అన్నీ క్లోజ్ అయిపోయాయి. అవును, ఇక్కడ మన దగ్గర కొందరు దరిద్రులు మీడియా ముసుగులో. అప్పుడు ఈ కేసు ఫైల్ అవ్వగానే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేకుండానే జగన్ అమెరికా పోలీసులు అరెస్ట్ చేస్తారని, అమెరికా జైళ్ళలో బన్ని ఎలా తినాలో జగన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని చెప్పి హెడ్డింగ్లు పెట్టారు. కొన్ని ప్రముఖ టీవీ ఛానల్ అనబడే దరిద్రులు హెడ్డింగ్లు పెట్టి ఆ జైల్లో సెల్స్ ఉంటాయి కదా, సెల్ దాని వెనకలు జగన్ ఇట్లా బండి తింటే ఇట్లా ఫోటో పెట్టారు. ఇప్పుడు ఆయన చేతులు బండి తినే ఫోటో పెట్టారు. ఇప్పుడు మరి వీళ్ళ మరమ్మతులు వెనకలు తీసుకుని ఇవి తింటారా? జనరల్గా తింటారా? ఇప్పుడు సిగ్గు శరం లేకుండా అసలు తీవ్రవాదులు రా బాబు వీళ్ళు. సీరియస్లీ వీళ్ళు భయంకరమైన తీవ్రవాదులు. అసలు వాళ్ళు బాంబులు పెట్టి కొందరిని చంపేస్తారేమో అక్కడ ఇక్కడ, కానీ ఈ తీవ్రవాదులు రోజు సమాజాన్ని చంపేస్తూ ఉంటారు. అసలు నిజం అనేది చెప్పకుండా, వార్తలాగా చెప్పకుండా, దాని చుట్టూ నిజంగా విశ్లేషణ చేయకుండా ఎంత శత కథలు, ఎంత పెద్ద రాతలు. ఇప్పుడు ఏం తింటారా? జగన్ అప్పుడు అమెరికా జైల్లో బన్ను తిన్న ఫోటో పెట్టారు. ఇప్పుడు మీరేం తింటారు? మీరు ఏం తింటూ ఫోటోలు పెడతారు ఇప్పుడు? మీ బతుకులు జడా ఏం బతుకులు రా బాబోయ్. ఒక్కసారైనా నిజాయితీ కొండాలని అనిపించదేంట్రా బాబు వీళ్ళకు.